సింగరేణి చరిత్రలోనే గొప్ప సంచలనం. 9 ఏరియాలను సందర్శించిన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం. ప్రతి గనిలో కార్మిక చైతన్య సభలు, సమావేశాల నిర్వహణ, మహిళా కార్మికులకు స్ఫూర్తి. కార్మికులతో కలిసి క్యాంటీన్లో అల్పాహార సేవనం, 30,000 మంది కార్మికులతో ఆత్మీయపూర్వక పలకరింపు, కర్తవ్య ప్రబోధం. 136 సంవత్సరాల సింగరేణి చరిత్రలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఫిబ్రవరి 2వ వారంలో చేపట్టిన కార్మిక చైతన్య యాత్ర ఒక సంచలనాత్మక చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది. సాధారణంగా చైర్మన్ స్థాయి ఉన్నత స్థాయి అధికారులు అప్పుడప్పుడు ఏరియాలకు రావడం, కానీ దీనికి పూర్తి భిన్నంగా ఈ సాంప్రదాయాన్ని పక్కకు పెట్టి కార్మిక హితుడిగా లక్ష్య సాధకుడుగా పేరున్న శ్రీ ఎన్ బలరాం 9 ఏరియాలను స్వయంగా వెళ్లి ప్రతి గనిని సందర్శించి కార్మికులతో మమైకమై మాట్లాడి ఒక కొత్త గని సంస్కృతికి, పని సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ అనూహ్య పరిణామంతో కార్మికులు కూడా కొంత ఆశ్చర్యచకితులయ్యారు. కానీ కార్మిక సీఎండీగా పేరున్న ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. తమ అభిమానాన్ని పూరుగా మార్చి అభినందనల వర్షం కురిపించారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలన్నా, నాణ్యత పెంచాలన్నా, రక్షణకు ప్రాధాన్యతనివ్వాలన్నా, క్రమశిక్షణ మెరుగుపరచాలన్నా కేవలం పై స్థాయిలో ఆదేశాలిస్తే చాలదు. స్వయంగా కార్మికులతో కలిస్తే బాగుంటుందని భావించి ఈ వినూత్న ఆలోచనను చేశారు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఆయన బెల్లంపల్లి రామగుండం రీజన్లోని దాదాపు అన్ని గనుల్లోనూ తన గనుడబాట కార్యక్రమాన్ని, చైతన్య యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఇంకా ఏరియాల జనరల్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. సింగరేణిలో అత్యధిక భూగర్భ గనులున్న ఏరియా శ్రీరాంపూర్ ఏరియా. ఇక్కడ గల వేలాది మంది కార్మికులతో కలిసి వారి బాగోగులు తెలుసుకోవడంతో పాటు రక్షణ, క్రమశిక్షణ, ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ఆయన ప్రత్యేకించి వివరించారు. ముందుగా ఆయన RK7 గనిలో కార్మికులతో కలిసి మాట్లాడారు. ఈ గనిలో కార్మికులు ఆయన్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. ముందుగా ఆయన క్యాంటీన్కి వెళ్ళి అక్కడ స్థితిగతుల్ని స్వయంగా పరిశీలించడం కోసం అక్కడ ఇస్తున్న తినుబండారాలను స్వయంగా తాను కూడా తిని నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించారు. అనంతరం కార్మికులతో మాట్లాడారు. అదే ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపించాలంటే ప్రతి కార్మికుడు ఇది నా కంపెనీ అనే భావంతో పనిచేయాలన్నారు. గైర్హాజరును ఇకపై సహించేది లేదన్నారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రక్షణకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని చెప్పడం వెనుక సంస్థ ప్రగతి, సంస్థ భవిష్యత్తు ఉన్నాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. అలాగే ఆయన మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ద్వారా గని లోపలికి వెళ్లారు. గనిలో పనిచేస్తున్న కార్మికులతో ఆయన ముచ్చటించారు. అక్కడి సాధక బాధకాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై అప్పటికప్పుడే అధికారుల్ని ఆదేశించారు. అలాగే మహిళా కార్మికులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి సంస్థలో మహిళా కార్మికులు మరియు అధికారుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, క్రమశిక్షణతో పనిచేస్తూ పైవారి నుంచి నేర్చుకుని చక్కని నైపుణ్యత సాధించాలని ఆయన మహిళా కార్మికుల్ని కోరారు. ఇందారం ఓపెన్ కాస్ట్ గనిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కార్మికులు ఆయన్ను ఆప్యాయంగా గనిలోకి ఆహ్వానించారు. అక్కడ క్యాంటీన్లో ఆయన అల్పాహారం స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ఆయన రక్షణపైన, నాణ్యతపైన, ఉత్పాదకతలపైన ప్రత్యేకించి వివరించారు. ఆ తర్వాత ఆయన మందమర్రి ఏరియాలో ఉన్న గనులన్నింటినీ సందర్శించడం జరిగింది. KK5, KK ఓపెన్ కాస్ట్ గని, కాశీపేట 1, 2 గనుల్లో ఆయన కార్మికులతో మమేకమై మాట్లాడారు. శాంతి గనిలో ఆయన మహిళా ఉద్యోగులు, అధికారులతో సంభాషించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో మహిళల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. అందరూ ఒక టీం వర్క్గా చేయడమే మన కంపెనీ కోసము
మన ఉద్యోగానికి మనము న్యాయం చేసిన వాళ్ళమైతాము. మీకున్న ఎనర్జీ, ఆ శక్తి ఎవరికి లేదు. అంత శక్తిగా ఉన్నారు మీరు. మీ యొక్క శక్తి పాఠవాళ్ళు అన్నీ కూడా ఈ ప్రొడక్షన్లో పెట్టండి, రక్షణలో పెట్టండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్. బెల్లంపల్లి ఏరియాలో ఖైరగూడ ఓపెన్ కాస్ట్ గనిని ఆయన రాత్రి వేళ సందర్శించాల్సి వచ్చింది. అక్కడి కార్మికులతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థకు ఓపెన్ కాస్ట్ గనులు వరం వంటివని, ఓపెన్ కాస్ట్ గనుల్లో లక్ష్యాల సాధనతో పాటు రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా నాణ్యత పెంపుదలకు కృషి చేయాలని కోరారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. విద్యుత్ ఉత్పాదకతపైన ఆయన సమీక్షించారు. PLFలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎప్పుడూ అగ్రభాగాన నిలవాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలోనే ఇదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణం జరుపుకోనున్నామని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఆయన రామగుండం రీజియన్లో పర్యటించారు. రామగుండం 1 ఏరియాలో GDK 11 ఇంక్లైన్లో ఆయన కార్మికులతో ముచ్చటించారు. సంస్థ చైర్మన్ స్వయంగా తమ గనికి తమను కలవడానికి రావడం పట్ల అక్కడి కార్మికులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అనేక మంది ఆయనతో ఫోటోలు దిగడం కోసం ఆసక్తి చూపించి ముందుకు వచ్చారు. అందరితో సంస్థ చైర్మన్ మమేకమై మాట్లాడారు. ఈ సందర్భంగా గనిలో పనిచేస్తున్న మహిళా కార్మికులు, అధికారులతో ఆయన ముచ్చటించారు. GDK 5 ఓపెన్ కాస్ట్ గనిని కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సింగరేణి యావత్ కార్మికులు, అధికారులకు ఒక ముఖ్యమైన సూచన చేశారు. గైర్హాజరుని తాను ఇకపై సహించేది లేదన్నారు. మాస్టర్ వేసి బయటికి వెళ్ళిపోవడం, ఈ సంస్కృతి పోవాలి. ఎవరైనా ఉన్నారో మాస్టర్ వేసి పోయే లీడర్ అందరూ ఐడెంటిఫై చేయండి, అందరూ పేరు తెచ్చండి. ఏ పార్టీ అయినా ఏం పర్లేదు, ఓకే నేను మాట్లాడతాను. వాళ్ళతో ఎంత గొప్ప ఉన్నా ఇద్దరు వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళందరినీ WCL పంపిస్తే పక్కనే కదా, సో మినీ బస్తో లేకపోతే పెద్ద లగ్జరీ బస్సెస్ పంపించేది. అప్పుడే నేర్చుకుని వస్తారు. సిమెంట్, ఐరన్, ఫార్మా వాళ్ళంతా బయట నుంచి కొనుక్కొస్తారు. వాళ్ళు ఎందుకు కొనుక్కొస్తారు? మన పక్కన పెట్టుకొని మన హైదరాబాద్ అందరూ చుట్టుపక్కల కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు భూగం అక్కడ నుంచి కొనుక్కొస్తారు. ఇంకా మనకేమో నువ్వు అవకాశాన్ని పెడుతుంటే కదా. ఆ తర్వాత రామగుండం 2 ఏరియాలో ఓపెన్ కాస్ట్ 3 గనిని ఆయన సందర్శించారు. కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఓపెన్ కాస్ట్ గనుల పాత్రను వివరించారు. రామగుండం 3 ఏరియాలోని ఓపెన్ కాస్ట్ 1, ఓపెన్ కాస్ట్ 2తో పాటు అడ్రియాల, లాంగ్బాల్ గనిలో కూడా ఆయన సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కార్మికులతో ఆయన సమావేశమై విధుల నిర్వహణ పట్ల మహిళా కార్మికులు అంకితభావంతో పనిచేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. అలాగే రామగుండం రీజియన్లో భాగంగా ఉన్న భూపాలపల్లి ఏరియాను కూడా ఆయన సందర్శించారు. భూపాలపల్లి ఏరియాలో ఆయన గనులను సందర్శిస్తున్నప్పుడు ఆత్మీయపూర్వకంగా కార్మికులు ఆయనపై పూల జల్లు కురిపిస్తూ స్వాగతం పలికారు. ఆయన KTK 6, KTK 8, KTK 1, KTK ఓపెన్ కాస్ట్ 2 గనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో ప్రత్యేకించి మాట్లాడారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకోసమే తాను ఈ పర్యటన చేపట్టానని వివరించారు. దీని పట్ల కార్మికులు సానుకూలంగా స్పందిస్తూ లక్ష్యాల సాధనకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, ఇంకా ఏరియా జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యా ప్రమాణాల పరిశీలన కోసం భూపాలపల్లి ఏరియాలో ఉన్న సింగరేణి కాలేజ్ హైస్కూల్ను కూడా ఆయన సందర్శించడం జరిగింది. సింగరేణి చరిత్రలో చైర్మన్ స్థాయి అధికారి ఈ విధంగా గనులకు వెళ్లి కార్మికులతో మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించడం, లక్ష్యాలు సాధించాలని చెప్పడం ఇదే తొలిసారి. గతంలో పోస్టర్లు, కరపత్రాలు మాత్రమే ఈ పని కోసం వినియోగించేవారు. కానీ సంస్థ చైర్మన్ శ్రీ బలరాం ఈ విధంగా చైతన్యపరచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.